ఇన్ ఇట్స్ హిస్టరీ. మరి అంతగా మీరు అంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారే, మరి మిమ్మల్ని కన్విన్స్ చేయడం ఏం అవసరం అండి? మీరు కన్విన్స్ అయితే ఎంత, అవ్వకపోతే ఎంత? ప్రజలు కదా కన్విన్స్ అవ్వాలి. మరి ప్రజలకి సమాధానాలు చెప్పండి. ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని చెప్పారు? ఎందుకని ముందు సిబిఐ అడిగారు, ఆ తర్వాత సిబిఐ వద్దన్నారు? ఎందుకని అవినాష్ సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడు? ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు సిబిఐ అన్నీ పెడితే ఇవన్నిటినీ కాదని మీరు కన్విన్స్ అయ్యానని బుకాయిస్తున్నారు. మీరు బుకాయించినంత మాత్రాన ప్రజలు కన్విన్స్ కారండి. ప్రజలకు కూడా దేవుడు కూడా ఒక ఇంగితం అంటూ ఇచ్చారు, అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత విలువలు అని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారే, మీకే గనక విశ్వసనీయత ఉంటే ఈరోజు ఎందుకని 5 సంవత్సరాల అధికారం తర్వాత కూడా మనకు ప్రత్యేక హోదా రాలేదో ప్రజలకు సమాధానం చెప్పండి. బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని కూడా చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చారు. ఎందుకు మరి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు? మీరు బీజేపీ మెడలు ఎందుకు వంచలేదు? ఒక్క నిజమైన ఉద్యమమైన ఈ 5 సంవత్సరాలలో ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా గురించి? మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే సమాధానం చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఇలా ఒక్కటంటే ఒక్కటైనా సాధించుకొచ్చారా? మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే మరి ప్రజల ప్రయోజనాలన్నీ ఎందుకు తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీకి? మీ స్వప్రయోజనాల కోసం ఏదైనా తాకట్టు పెడతారా? ఎవరినైనా బలి చేసుకుంటూ పోతారా? ఎవరినైనా తొక్కుకుంటూ పోతారా? కనీసం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా మీరు కట్టలేదు. ఇది అవమానంగా లేదా మీకు? మీ సొంత జిల్లా కదా కడప. కనీసం ఇక్కడైనా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా కట్టుంటే మీకు చెప్పుకోవడానికి ఏదైనా ఉండు. ఈ కడపలోనే ఇక్కడనే 625 గ్రామాలకు కనీసం మంచినీళ్ళు లేవండి. మంచినీళ్ళు లేవు గ్రామాలలో. ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయ? మీకు ఆ విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఉంది? కనీసం ఒక్క ఎకరాకైనా అడిషనల్గా నీళ్ళు ఇచ్చింది లేదు మీరు ఇక్కడ. కనీసం రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో 42 ప్రాజెక్టులు సొగంలో వదిలేసిపోతే అవన్నా పూర్తి చేయాలన్న కాంక్ష లేకపోయింది మీకు. కనీసం అవి కూడా చేయలేకపోయారు. మీరా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? థ్యాంక్ యూ గైస్. భాగంగా వస్తున్నారు. ఓకే, ఫస్ట్ ల్యాండ్ అవ్వగానే ఇడుపులపాయకు వస్తున్నారు. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించిన తర్వాత కడపలో పబ్లిక్ మీటింగ్ ఉంది. పబ్లిక్ మీటింగ్లో జనాల్ని అడ్రస్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు. మరి ఎందుకండి సిబిఐని తప్పించుకొని తిరుగుతున్నారు? ముందు బెయిల్ ఎందుకు తెచ్చుకుంటున్నారు? సిబిఐ దగ్గరికి వెళ్ళండి. మీకున్న సాక్ష్యాలు, మీకున్న కన్విన్సింగ్, మీరేదో జగన్ రెడ్డిని చేయడం కంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసుకోవచ్చు కదా. అయినా నేను దొంగతనం చేశాను నన్ను పట్టుకోండి అని నిలబడతాడా అండి? అక్కడనే నేను చేయలేదనే చెప్తాడు ఏ దొంగ అయినా. ఆ దొంగను నమ్మినోడు పిచ్చోడు. అవినాష్ రెడ్డి నేను చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను కన్విన్స్ అయ్యానంటే మరి ఎక్కడ పిచ్చోళ్ళు ఎవరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చోడు అనుకోవాలి. అమ్మా, నేను పాలిటిక్స్లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు కానీ మిగతా అందరికీ చాలా మందికి ఉంది. ఈ పాప పాలిటిక్స్లో షైన్ అవుతుంది, ఈ పాప నీకు బలం అవుతుంది, ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ను జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యల్లో చేసుంటారు. అమ్మ కూడా చేసింది. అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాటిచ్చారు. తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని నేను ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మనని కానీ నాకు ఈ పోస్టు అని కానీ నేను ఒక్కరోజు కూడా నా నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని. ఏదైనా అన్నకి ఇష్టం లేదులే, అన్నకు వదిలేద్దాంలే, అన్న అడిగాడు చేద్దాంలే, అన్న కోసంలే, అన్న అని పిచ్చి పట్టిన దాని మాదిరి నేను చేశాను. దానికి ఈరోజు అనుభవిస్తున్నాను. అమ్మ చెప్పినప్పుడు కాదండి, అమ్మకి మాట ఇచ్చింది ఆయనే. అదే కదా ఆవిడ అడిగేది. మాట ఇచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగుతుంది.
ఇంకొద్దులేమ్మా ఇవన్నీ అనవసరం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.